నా సేఫ్టీ కోసం ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు మాధవరావు గారు. ఇటువంటి నాతో కలిసి తినాలని కోరుకుంటున్నారే. నిన్ను లవ్ చేసే అర్హత నాకుందో లేదో తెలీదు, కానీ నువ్వు నాకు బాగా నచ్చావు. ఎప్పుడు నీ దుఃఖాన్ని నాతో చెప్పావో అప్పుడే నేను నిన్ను నమ్మాను. ఇక నుంచి నీ కష్టాలన్నీ నావి, నా సంతోషమంతా నీది. నాకు బాగా ఆకలిస్తుంది. స్వామి, పళని తండ్రి, రోజంతా నిలబడి అందరినీ ఆశీర్వదిస్తుంటావు. కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. నన్ను క్షమించు స్వామి. వీరభద్రస్వామి, సరిహద్దుల్ని కాపాడే దేవుడా, నువ్వే స్వామి నాకు రాత్రి కంపెనీ ఇవ్వాల్సింది. నువ్వు తినే అదే చికెన్ పీస్ని నేను ఈరోజు తినదలుచుకున్నాను. అంతలోనే గేటు మూసేశారు. ఈ ఇంట్లో ఏ నిధులున్నాయో అర్థం కావట్లేదు. స్వామి, నువ్వు సర్వాంతర్యామివై ఉంటావని అందరూ చెప్తుంటారు. నా వరకు నాకు నీవు సీసామయుడివై ఉంటావని కూడా తెలుసు. అందుకనే నిన్ను తలుచుకొని సీసాను ఓపెన్ చేస్తున్నాను. తాగుడలవాటు ఆరోగ్యానికి హానికరం అని మనసు చెప్తుంది, కానీ బుద్ధి వినడం లేదే. నిన్నెవరు దండమని చెప్పింది? నువ్వెంత యూస్ఫుల్లో తెలుసా? కిచ్కా ఒరిజినల్లా ఉంది. చీర్స్ వీరభద్ర. మే టేక్ వన్ పీస్? ఏమిటి స్వామి, లైట్లు ఆటడం మర్చిపోయి బోర్లగా పడుకున్నట్టున్నాడు. నమస్కారం స్వామి. లంబోదరాయ నమః. మంచిది స్వామి. ఏంటయ్యా స్వామి చెప్పుకుని మాంసం తింటున్నావు? నీకు లెగ్ పీస్ కావాలా? ఉండరా, ఇంట్లో అందరికీ చెప్పి నీ లెగ్స్ పీస్ చేపిస్తాను. అయ్యో దొంగ రాస్కెల్, నీ కాళ్లకు మొక్కి నుదుటి విభూతి రాసుకున్నాను కదరా. రే, ఇంట్లో అందరికీ చెప్పి నీకు బోడుగుండు కొట్టించి ఇంట్లోంచి తరిమేస్తానుండరా. అనసూయమ్మా, ఒక దొంగ సన్యాసిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు కదమ్మా. అమ్మా గేటు తెరవండి అమ్మా, మీకు నిజం చెప్పాలమ్మా. గేటు తెరవండి అమ్మా. ఓయ్ పని మనిషి పార్వతమ్మా, బాగా తిరిగి గుర్రు పెడుతున్నారా? తలుపు తీయండి. అయ్యో ఎవరు పలకట్లేదే. దొంగ ఏదో ఇంట్లో పెట్టుకుని అందరూ నిద్రపోతున్నారా? అయ్యో ఏమిటి మాధవ, ఎందుకు నువ్విలా వచ్చావు? అక్కడ లంబోదరుడు, ఇక్కడ లంబోదరుడు. అక్కడా లంబోదరుడే, ఇక్కడా లంబోదరుడే. నా కోసమే నీ వచ్చావు, నీ కోసమే నేనొచ్చాను. అక్కడ మనమే, ఇక్కడ మనమే. ఇదంతా మనిషి వీక్నెస్ రా. లోటు లేని మనిషి ఎవరు? హోల్స్ లేని డ్రాయర్ ఏది? మరి కొత్త డ్రాయర్కి 2 కాళ్ళు లోపల పెట్టి వేసుకుంటున్నావు కదా, ఆ 2 హోల్సే కదా. ఇది కూడా హోలే. ఇది మూసుకుంటే లోకంలో చాలా సమస్యలు సాల్వ్ అవుతాయి. అన్నిటికీ, కష్టానికి, నష్టానికి, దుష్టులకి, కుష్టు చేతులకి ఎన్ని పాటలు పడాల్సి వస్తుందో. అనసూయమ్మ గారు మనల్ని మర్చిపోయినట్టున్నారు. మర్చిపోకుండా ఉండడానికి మనం ఏమైనా తరచూ వస్తున్నామా? నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. చూసినట్టుగానే ఉంది, కానీ ఎవరనేది జ్ఞాపకం రావడం లేదే. నేను లండన్ వేణుని, తను నా భార్య. ఓ, లండన్ లో సెటిల్ అయిన వేణునా? బాగున్నారా? బాగున్నాను. లండన్ నుంచి ఎప్పుడొచ్చారు? 1 వారం అయిందమ్మా. రాజంతో కూడా ఫోన్లో మాట్లాడా. పిల్లల్ని తీసుకురాలేదా? ఒక్కతే కూతురమ్మా. రాజమండ్రిలో అన్నయ్య గారింట్లో ఉంటూ చదువుకుంటుంది. రాజమండ్రి విజయ్ వాళ్ళ పెళ్లిలో మీరు కూడా తనని చూసి మాట్లాడారు కదా. ఆహా, చూసే ఉంటానేమో.
ఆ అమ్మాయికి ఏమైనా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఈసారి లండన్ వెళ్లేలోపు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. ఈ లోపు తన స్టడీస్ కూడా కంప్లీట్ అవుతుంది. మన మను కంటే 3 ఏళ్లు చిన్నది. తీసుకుని రావచ్చు కదా. సరే సరే, నువ్వు వెళ్ళి వీళ్ళకి కాఫీ తీసుకురా. మునుపటిలా సరిగ్గా తినలేకపోతున్నానే. అవునవును, మునుపంతా 6 పూటలు తినేదానివి, ఇప్పుడంతా 5 పూటలనే తింటున్నావు. మరి మనిషి బతికేదే జానుడు పొట్ట కోసం కదే. అదంతా ఇతరులకి, నీకు 3 పొట్టు ఉందని చెప్పు. ఏ మహా, మధ్యాహ్నం మరో 2 కూడా వంట చేసాయి. నువ్వు మొదలెట్టావా? నేనంత తింటున్నానా? అయ్యయ్యో, నిన్నెవరన్నారు? నువ్వు కానిస్తూ ఉండు. ఇలా చూడు, లండన్ నుంచి వేణు శకుంతల వచ్చారు. వాళ్ళకు కూడా వంట చేయమని అనసూయమ్మ గారు చెప్పారు. అలాగా? ఏంటి సడన్ గా? నేను అనుకోవడం, ఆ శకుంతల కూతురికి మన మనోహర్ని అడగడానికే వచ్చుంటారు. అవును, రాజ్యం మంచి అమ్మాయినే మాట్లాడిందా? మరేమిటి, రాణి లాంటి అమ్మాయినే మాట్లాడుతుంది. అలాగైతే మంచిదే కదా. ఏ మహా, గ్రైండర్ తిరుగుతుంది. నేను అలాగే వదిలేసి ఎక్కడికి పరిగెడుతున్నావు? ఈ కొలంలో ఉన్న చేపలన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. ఎందుకో తెలుసా? నువ్వు స్నానం చేసే కొలను కదా, అందుకు. ఏయ్, ఏమైంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? ఇక్కడ జరుగుతున్నది తప్పుగా ఉంది. ఏమంటున్నావు? లండన్ నుంచి వచ్చిన వేణుగారి అమ్మాయి దివ్య తెలుసా మీకు? ఓ, నేను విన్నాను. నీలాగే చాలా అందంగా కిక్కిచ్చేలా ఉంటుంది అంటుంటారు. ఓహో, అయితే మీకు పొద్దుపోవడానికి నాతో స్నేహం చేసి ఆవిడ్ని పెళ్లి చేసుకుంటారా? దివ్య నేను పెళ్లి చేసుకుంటున్నట్టు నీకెవరు చెప్పారు? ఇంకేం, ఫ్యామిలీతో వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు మాట్లాడితే నా పెళ్లి గురించి నేను మా అమ్మే కదా మాట్లాడాల్సింది. నీకెందుకు అనవసరంగా అనుమానం కలుగుతుంది? లండన్ అమ్మాయికి బదులు పని పిల్లతో చేయడానికి ఎవరైనా ఒప్పుకుంటారా? ఓ, నీ డౌట్ ఇదే? అమ్మాయి పని మనిషా ధనవంతురాలా అని మా అమ్మేం పట్టించుకోదు. మా అమ్మ గురించి నాకు బాగా తెలుసు. నాకు నచ్చిందా లేదా అన్నది మాత్రం చూస్తుంది. ఏ మహా, పిండి చేత్తో పరిగెత్తావు, ఎక్కడ చచ్చావే? నిన్ను వెతకడమే సరిపోయింది. ఎక్కడ చచ్చిందో? ఏ మహా, సొంత ఇంట్లోనే ఇలా దాక్కోవాల్సి వస్తుందే, ఇది జరుగుతుందా? జరుగుతుంది. ఇంకా నువ్వు నమ్మలేదంటే నువ్వు పూజించే సుబ్రహ్మణ్య స్వామి మీద ఒట్టేనా? నమస్కారం అమ్మా, బాగున్నారా? ఓ, బాగున్నాను ముత్తు. ఏంటమ్మా ఇంతసేపు ఎదురు చూస్తున్నారు? టైం ఎంతైందో తెలుసా? వెళ్ళి నిద్రపోవచ్చు కదా. అది కాదమ్మా, మనో స్టేషన్ కి ఒంటరిగా కార్ తీసుకుని ఓ, వచ్చాడని. అంటే మీ కూతురు కోసం ఎదురు చూడడం లేదు. వచ్చిన వెంటనే అమ్మా, మొదలెట్టావా? అమ్మ రూమ్ ఏదో చెప్పావంటే బ్యాగ్స్ అన్ని అక్కడ పెడతాను. రే, నువ్వు ఈ ఇంట్లో నాకు రూమ్ ని అలాట్ చేస్తున్నావా? నేను పుట్టి పెరిగిన ఇల్లురా ఇది. అదంతా అప్పుడు, ఇప్పుడంతా నా కంట్రోల్. అవునరా మను, ఉదయాన్నే లేచి స్నానం చేసి గుడికి వెళ్తున్నావా ఏమీ లేదా? మిస్ చేయలేదు. రాజ్యం, మేము ఈ ఇంట్లోనే ఉన్నాం. తెలుసు తెలుసు. ఏమ్మా, మనో మీద చూపించే శ్రద్ధ మీ మీద కూడా చూపించుకోవచ్చుగా. అబ్బబ్బబ్బా. ఇలా చిక్కిపోయారేమిటమ్మా? మరీ ఐస్ పెట్టకు, జలుబు చేస్తుంది. అదే కదా. అవును, ఈ ఇంట్లో ఒక ముఖ్యమైన మనిషి కనిపించడం లేదే. ఎక్కడా మహాలక్ష్మి? మహానేగా, అది వంటగదిలో పనిచేస్తూ ఉంటుంది. రాజ్యానికి అలసటగా ఉంటుంది. మీరు వెళ్ళి వేడి నీళ్లు పెట్టండి. ఏయ్, నువ్వు నువ్వు రారా. వేడి నీళ్ళు పెట్టవే. నువ్వు వెళ్ళి పెట్టు. నువ్వు పెడితే వేడి కావా? ఇది మన మహాలక్ష్మికి తీసుకో. పిసినార్ల ప్రెసిడెంట్ మా అమ్మ చేతులతో నువ్వు తీసుకుంటున్నావంటే వెరీ లక్కీ మహా. రేయ్, మా అమ్మను జాగ్రత్తగా చూసుకుంటుందిరా. తీసుకో. థ్యాంక్స్. ఆహా, ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తెలుసా నీకు? ఇలాంటివి 1-2 తెలుసు. నిజం తెలిసిన తర్వాత ఇలా ప్రేమగా ఉంటారో లేదో. ఏంటి గొడుగుతూ వస్తున్నావు? నిజం తెలిసినా అమ్మ ప్రేమగానే ఉంటుంది.
సరే నీకు అమ్మ నచ్చిందా? ఆ? ఆ? నీకంటే ఏయ్! ఎస్ సస పాప పా దా మమ గరే రే గరే రే గ పమ సస పాప పా దా మమ గరే రే గరే రే గ పమ ఎదను తాకే నది వినివై తలపు తడుపవా చిలిమి కోరి చనువు తీరా వలపు చిలుకవా అణువణువు అతిశయమే తనువు కలుపవా ప్రతి పలుకు పెదవడిగి బదులు తెలుపవా ఎదను తాకే నది వినివై తలపు తడుపవా కసిరే కురుల విసుగులో ఒలికే శృంగారమే విరిసి వీరుల చొరవలో కురిసి సంతోషమే తను వడిగనే అందాల చంద్రిక ఒడిలో వెన్నెలనే కోరినంతలో కౌగిలింతనై చిరన నిచ్చిలినై వేణువుదిన రాగమివ్వన తీయని తాకిడినై నీ దూర చెదిరి కనులలో కలలు నీ ధ్యాసలే మధువు నడిగే పెదవిలో మునిగే నాశలే మరు జన్మని పొందాను స్వేచ్ఛగా నీ జత చేరగనే మనత పనే మరువనిదై చేసిను ఆశలే పరువముపై పదనిసలి చెక్కిలి గింతలే ఎదను తాకి నది వినివై తలపు తడుపవా చిలిమి కోరి చనువు తీరా వలపు చిలుకవా అణువణువు అతిశయమే తనువు కలుపవా ప్రతి పలుకు పేదవడిగే బదులు తెలుపవా ఎదను తాకి నది వినివై తలపు తడుపవా బామ్మ ఇప్పుడే చెప్పింది ఈ రోజు స్వామి అర్ధనగ్నంగా ఉంటాట. ఆ రూపంలో చుట్టం అంత విశేషం కాదట. త్వరగానే ఏమవుతుంది? మను మను అమ్మ